హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ సస్టేకల్ వెల్కమ్ టు మస్తీ విత్ బిగ్ బాస్. నా పేరు యాజిద్ పాషా. హాయ్ అండి, నా పేరు రోహిత్. ఎలా ఉన్నారు అందరూ? ఫైనల్లీ చాలా రోజుల తర్వాత మేము కలిసి మళ్ళీ ఒక చిన్న ఎపిసోడ్తో ముందు వచ్చినాము. ఇన్ని రోజులంతా రీల్స్ షార్ట్ చేసి కూడా బిగ్ బాస్ గురించి చెప్తూ పోయినాం, కాంట్రవర్సీస్ ఏమన్నా. కానీ ఇప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే 10th వీక్ వచ్చింది. 10th వీక్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఏమంటారు బ్రో? ఎస్ బ్రో. 10th వీక్లో ఫైనల్గా తనుజ క్యాప్టెన్ అయింది అండ్ 10th వీక్లో ఇమాన్యుయల్ నామినేషన్ లోకి వచ్చారు. అంటే ఈ టోటల్ గా డిఫరెంట్ సినారియో ఉంది ఇప్పుడు రణరంగం అంటే ఇది. అండ్ ఇంకోటి 10 వీక్స్ వరకు మనం చూడని అగ్రెషన్ సుమన్ శెట్టి ఉంది. అసలు ఏంటి బ్రో, అసలు అర్థమవుతలేదు. ఆయన ఉన్నది ఇంత, కానీ ఆ ఫీల్, ఆ కళ్యాణ్ ముందు పోయి ఆ బేస్బాల్ బ్యాట్ పెట్టుకుని ఆ పాట్ ఎరగడము, ఆ సీరియస్నెస్. అంటే నాకు ఒకటి అనిపించింది, ఆ చిప్ లో లాస్ట్ ఒకటి మిగిలింది. నేను అనుకుంది ఆ ఫీలింగ్, ఒకటే ఒక చిప్ మిగిలింది. ఆ చిప్ ఈయనకి ఇస్తే ఆయన నవ్వుకుంటూ వస్తుంది. ఎవరికి నామినేట్ చేయాలా, నాకు ఆప్షన్ లేక కళ్యాణ్ ని నామినేట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఆల్రెడీ అయిపోయింది. నాగ్ సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది బ్యాడ్ సంచాలక అట్లా అంటే ఆయన డిసిషన్ వాజ్ రాంగ్. ఎందుకంటే ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆయన ఏమన్నాడు, సుమన్ ఫస్ట్ బాక్స్ వేసిన తర్వాత సంజన వేసిందని. కానీ ఈవెన్ గా ఉంది సంజనది, ఈయన అన్ఈవెన్ ఉంది. కానీ తర్వాత ఆయన రిపీట్ చూపించిన తర్వాత ఆ వీడియో అసలు ఫస్ట్ వేసింది సంజన. సో అక్కడ ఒక రాంగ్ డిసిషన్స్ తీసుకుంటూ సంచాలకుగా కొంచెం రూల్స్ సరిగా చెప్పలేదని నేను అనుకుంటున్నాను. అదేం ఆప్షన్ లేక నాకు తెలిసి యూనో సుమన్ కి నామినేషన్ కి ఎవరు లేరు, సరే ఇదే టాపిక్ తీసాం లాస్ట్ వీక్ అని చెప్పేసి నామినేట్ చేశారు. కానీ అది ఎట్లా అయిపోయిందంటే కళ్యాణ్ చాలా ఫెరోషియస్ గా అయిపోయాడు. అంటే 10th వీక్ రాగానే నాకు ఒకటి బ్రో, సారీ టు ఇంటరప్ట్, ఇది 10th వీక్ రాగానే అందరూ డిఫరెంట్ గా అయిపోతుంది, చాలా సీరియస్ గా అయిపోతున్నారు, అగ్రెసివ్. ఎంత ఇష్టం ఉన్న వాళ్ళ మీద కూడా ఒకళ్ళొకరి మీద నిందలు వేసుకుంటారు. క్వశ్చన్ మీకు అడుగుదామంటున్నాను. కానీ బిఫోర్ గోయింగ్ దట్ మీకేమనిపించింది? సుమన్ శెట్టి ఆ అగ్రెసివ్ కరెక్టా? అంటే ఆ నామినేషన్ కరెక్ట్ నామినేషనా? కళ్యాణ్ డిఫెండ్ చేసుకుంది కరెక్టా? అది మీ ద్వారా తెలుసుకోవాలి. సో నామినేషన్ ఎవరి మీద ఎప్పుడు ఎలా వేస్తారు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే అది ఫాల్తు నామినేషనా మంచి నామినేషన్ అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎవరైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉండాలి అది. ఎందుకంటే వాళ్ళకు ఒక పర్సన్ మనకు నచ్చినప్పుడు ఆ పర్సన్ మీద వీని ఎలాగైనా ఇరికించాలని చెప్పేసి నామినేట్ చేయొచ్చు. అది ఏంటంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ కాబట్టి. సో మనం దాని గురించి మాట్లాడేదానికన్నా అది ఫాల్తు నామినేషనా మంచి నామినేషనా అనేదానికన్నా, కానీ సుమన్ శెట్టిలో ఇంత అగ్రెషన్ ఉంది అనేది, ఆ బ్యాట్ పట్టుకుని ఆ కుండను పగలగొట్టగానే ఆయన ఫేస్ లో ఉంది. భరణి చూస్తున్నాడు అట్లనే, భరణి కళ్ళు ఆయన పెద్ద ఇంకా పెద్ద చూసిన సంజన షాక్ అయిపోతుంది. నేను చూసి పడిపోయినా నవ్వుకుంటా. అక్కడ వీడియో చూస్తే కూడా రితు కూడా ఇమాన్యుయల్ మీద పడిపోయిన అవుతుంది. అంటే ఒక ఆయనని స్క్రీన్ లో ఒక కామెడియన్ లాగా చూసి బిగ్ బాస్ హౌస్ లో ఒక 5-6 వీక్స్ సైలెంట్ గా ఒక్కసారి 10th వీక్ లో అంతా అగ్రెసివ్, అది కూడా కళ్యాణ్ మీద. నేను ఏదో సంజన మీద అవుతాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. సంజన మీద అరిస్తే ఒకవేళ లేడీ కార్డు వస్తుంది కదా. స్మార్ట్ గేమ్ అది, ఆయన ఏజ్ లో పెద్దోడు అక్కడ. బట్ కళ్యాణ్ మీద, అండ్ నేను కళ్యాణ్ కూడా చూసిన, ఆయన అన్న అన్న అని కూడా నువ్వు 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 అని కూడా వర్డ్స్. అంటే ఆ ప్రెషర్ కళ్యాణ్ మీద వేసింది. సుమన్ శెట్టి వాజ్ ఎక్సలెంట్. ఆ నామినేషన్ అదేదో నాకు 50-50 అంతా నాకు అంత గ్రేట్ అనిపించలేదు, బట్ ఇట్ వాజ్ ఎక్సలెంట్. ఐ మీన్ సుమన్ శెట్టి ఆ అగ్రెసివ్ చూడడంలో ఒక నవ్వు కూడా ఉంది. ఆయనలో ఇంత కూడా ఉన్నాయా, ఇలాంటి యాంగిల్స్ కూడా ఉన్నాయని నాకు అనుకోలేదు. చూడడానికి అయితే మనకు మజా వచ్చింది. చాలా సుమన్ శెట్టి గారు ఎప్పుడు సైలెంట్ గా ఉండేవారు, కానీ ఇంత వైలెంట్ గా అయిపోయాడంటే అని చెప్పేసి ఒక సినిమాలో నెగిటివ్ రోల్ చేశాడు. ఆ సినిమాలో కొంచెం అంటే నెగిటివ్ షేడ్స్ అని కాదు, కానీ ఒక చిన్న క్లిప్ వరకు మాత్రమే నెగిటివ్ టైప్ మాట్లాడతాడు హీరో. గోపిచంద్. సో అంటే గోపిచంద్ కాదు, మన సుమంత్ చేశారు. గోపిచంద్ కూడా సినిమాలో కొంచెం నెగిటివ్ టైప్ డైరెక్ట్ ఇట్లా వచ్చి ఇట్లా మాట్లాడతాడు. సో అది నాకు మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపించింది. చాలా 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 బాగుంటాయి. కానీ సుమన్ శెట్టి గారు సైలెంట్ గా ఉండడం మంచిగా నచ్చిందా మీకు, లేదంటే ఇప్పుడు వైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు అగ్రెషన్ చూపించడం మీకు నచ్చిందా అది మీరు కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ విధంగా ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఏ విధంగా ఉండడం మీకు నచ్చుతుందో ఒకసారి మీరు కూడా కామెంట్ చేస్తే మేము కూడా. నాకైతే ఆయన ఇంత అగ్రెసివ్ ఉంటే చాలా నచ్చిండు. అంటే 10 వీక్స్ అంతా కామెడీగా ఉండి సైలెంట్గా ఉండి మజాక్లు ఆడుకుంటా ఇప్పుడు యూనో ఈ ఫీలింగ్ వెళ్తుండే బాగుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ హాఫ్ వే అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ వాళ్ళ 7 days అయిపోయింది, ప్లస్ వాళ్ళున్న ఫ్రస్ట్రేషన్ కానీ పేషెన్స్ దిగిపోతుంది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఇంకా టక్క 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 టాస్క్లు ఇస్తారు, పోతూనే ఉంటారు, టాప్ 5 లో రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడియన్స్
ప్రకారంగా ఆయనకి 100% ఇచ్చారు, టాప్ 5 లో ఉంటారు. ఇమాన్యుయల్ అందరు తెలుసు, ఇమాన్యుయల్ ఈజ్ వెరీ ఫేమస్ ఇప్పుడు. ఈ షోలో ఆయనకు చాలా సపోర్ట్స్ ఉన్నాయి, నామినేషన్ లో కూడా లేకుండా ఫైనల్ ఇప్పుడు వచ్చిండు. బట్ స్టిల్ హీ వాస్ గెటింగ్ 95% వచ్చింది. కానీ సుమన్ శెట్టికి 100% సపోర్ట్ ఉంది. అది లైవ్ గా మనం చూసినాం. 100% ఉంది అని అంటే ఓన్లీ అది అక్కడికి వచ్చిన ఆడియన్స్ 100% అది మాత్రమే, బయట ఉన్న 100% అదే కాదు. బట్ మేబీ ఈ అగ్రెషన్ వల్ల కొంచెం బాగుంటదేమో అని, ఇంకా నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అది ఆడియన్స్ చాయిస్. అది మీరు చాయిస్, మీ ఎట్లా ఓట్ చేస్తారో అది మీరు చెప్పాలి. అది ఇతను చెప్పినట్టు ఆ కమెంట్ సెక్షన్ లో మీరు వేయవచ్చు. సో మీ దగ్గర నుంచి మీరు ఏమైనా ఇన్పుట్స్ ఉంటే దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడొచ్చు. సో నెక్స్ట్ టాపిక్ ఇంకోటి మాట్లాడుకుంటే రితు చౌదరి. అసలు ఎక్స్పెక్ట్ చేసావు బ్రో డీమాన్ పవన్ రితు చౌదరిని నామినేట్ చేయడం? రితు చౌదరిని డెమోన్ పవన్ ఎప్పుడు ఉన్నా అమ్ము అమ్ము అని పిలుస్తా ఉంటే అది క్యూట్ గా ఉంటుంది బ్రో, మంచిగా అనిపిస్తుంది వాళ్ళిద్దరు బాండింగ్. నేను ఒక్కడంటానండి, వాళ్ళ బాండింగ్ బానే ఉంది. అక్కడ టాస్క్ వైజ్ గమ్మున ఆడేసి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాండింగ్ రిలేషన్ ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటే చేసుకోవాలా. ఇక్కడ ఓవర్ బాండింగ్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ గానీ అక్కడ హౌస్ మేట్స్ గానీ ప్రొటెక్ట్ చేస్తూ డీమాన్ పవన్ కి ఆయన డిమోటివేట్ అయిపోతాడు ప్రతి దాంట్లో. ఇదేదో బాగుంది, డీమాన్ పవన్ మోటివేట్ బాగుంది. అది అయిపోతుంది, ఆయనకి అది వచ్చేస్తుంది. ఆ డిస్కషన్ చేసి వెళ్ళినప్పుడు ఒక ఉమెన్ అంటే ఒక ఫీమేల్ వాళ్ళకున్న మూడ్ స్వింగ్స్, నేను ఆ వర్డ్ కూడా యూజ్ చేసాను, మూడ్ స్వింగ్స్ సిచ్యువేషన్ లో ఆమె కొన్ని గట్టి మాటలు ఈయన కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఆ ఫ్రస్ట్రేషన్ వల్లనే ఒక కారణం చెప్పాలని చెప్పేసి ఇంకేదో రీజన్ చెప్పేసి ఆ టాస్క్ లో, క్యాప్టెన్సీ టాస్క్ లో అదని చెప్పేసి నామినేట్ చేశారు. నామినేట్ చేసిన తర్వాత గమ్మున అయిపోకుండా ఆ ఫీలింగ్ ఆ సినిమాలో చూస్తాం చూడు, ఎమోషన్ చేస్తుంటే ఆమె ఇట్లా ఈయన కూడా ఏడ్చుకుంటే చెప్తుండే. ఇంకా అది కొంచెం ఎమోషనల్ గా మంచిగా ఉంటాయి కానీ బట్ మూవింగ్ ఫార్వర్డ్ చూడడానికి కూడా మంచిగా అనిపించింది బ్రో. డెమోన్ పవన్ ఆయనకు చాలా రోజుల కాడి నుంచి ఉంది అది, నా దగ్గరకు వచ్చి అరుచుకుంటూ మాట్లాడుతున్నాను, ఏదైనా మంచిగా కన్వే చేయొచ్చు కదా, ఇలా మాట్లాడుతున్నావు ఏందని చెప్పేసి చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పుడు కూడా ఎన్ని చెప్పిండంటే ఆయన హట్ అయ్యండి అని చెప్పిండు, హట్ అయినా నేను అని చెప్పేసి ఏడ్చుకుంటూ మాట్లాడండి. సో నాకు అది వాళ్ళు ఎంత ఉన్నా ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చొని మంచిగా మాట్లాడుకుంటుంటే అదే మంచిగా అనిపిస్తుంది. కానీ రితుకి ఏంటంటే ఇదే విషయము కొట్లాడుకుని నామినేషన్ లో ఈ వర్డ్ తీసుకొచ్చి నామినేట్ చేసిన ఈ రీజన్ కానీ చాలా బాధపడింది. కానీ ఆమె చాలా స్మార్ట్, ఆమె ఫ్రెండ్ తనుజ ఉంది, అట్ లాస్ట్ సేవ్ కూడా చేసింది. అది వాళ్ళు సేవ్ చేస్తారని చెప్పి అయితే ముందే తెలియదు కదా. లేదు చెప్పుకోలేం, మనకు చూపిస్తారా బిగ్ బాస్ మాట్లాడుకున్నారు డైరెక్ట్ నామినేట్ అంటే అవును. దాంట్లో మేబీ రితు అనుకున్నాము, రితు ఎక్స్పెక్ట్ చేయలేదు డీమాన్ పవన్ నామినేట్ చేస్తారని. ఎవరో చేస్తారు నన్ను సేవ్ చేయి, నీకు ఆ పవర్ ఉంది కదా అని చెప్పేసి. ఎందుకంటే బిగ్ బాస్ తనుజకి చెప్పినప్పుడు మీ దగ్గర పవర్ ఎవరిని సేవ్ చేస్తారంటే ఫస్ట్ మీరు చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి రితునే చూసింది ఫస్ట్. రితు కూడా కన్ను పెద్ద చూసి ఇట్లా ఇషారా అంటే ఇట్లా నేనున్నా చూసుకో అని చెప్పి ఆ విధంగా చూసింది. సో ఇవన్నీ కామన్ లే, ప్రతి వారంలో ఏదో కెప్టెన్ వచ్చేసి సేవ్ చేయడం కరెక్ట్. అవును. కానీ తనుజ టాపిక్ వచ్చింది కదా, మీరు చెప్పండి బ్రో. తనుజ 10th వీక్ లో క్యాప్టెన్ అయింది అండ్ షీ ప్రామిస్డ్ ఎమోషన్స్ రావు, ఇంకా నేను ఏడవను, నేను అలగను, నేను నా గేమ్ 100% ఆడతా అని చెప్పింది, ప్రామిస్ చేసింది నాకు సార్కి. ఇది ఫ్యామిలీ వీక్. సో ఫ్యామిలీ వీక్ లో ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అయినా కూడా ఎమోషనల్ గా అవుతారు. ఆ ఎమోషన్ మీరు కనుక ఆమె ఎమోషనల్ అవ్వకుండా ఉంటది అని అంటే మనం ఆడియన్స్ ని అడిగితే ఆడియన్స్ కూడా చెప్తారు కావచ్చు మాకు నమ్మకం లేదు అంటారు కావచ్చు కూడా అంటారు. అట్లెందుకు ఒక్కసారి ఒక రీల్ లో తనుజ ఏందమ్మా ఫుడ్ కోసం కూడా అట్లా కొట్లాడుతున్నా అంటే నన్ను చాలా మంది తిట్టారండి కమెంట్స్ లా. తనుజకి అంత ఫాలోయింగ్ ఉంది, ఆ రోజు కలిసింది. నేను ఏ రోజు తనుజ అగేన్స్ మాట్లాడలేదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కంటెంట్ బట్టే మాట్లాడాను నేను. ఆడియన్స్ ఏమో తనుజ మీకేం తెలుసు అన్నారు. అక్కడ నాకు ఎవరు ఫేవరెట్ కాదు, అందరు ఈక్వలే. తనుజ ఏంటంటే కొంచెం ఎమోషనల్ గా అయిపోతుంది, ప్రతి దానికి ఎమోషనల్ అవుతుంది కదా. ఎమోషనల్ గా చూపించడం, ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్, కానీ ఎమోషనల్ గా చూపించడం వల్ల ఒక్కొక్కసారి అప్పుడు అమ్మాయిని ఇలా నెట్టేస్తారా అని చెప్పేసి అవి ఇవన్నీ తీసుకుంటే కొంచెం ఆమె మీద అది కొంచెం నెగిటివ్ అయ్యేటట్టు అనిపిస్తుంది. బికాస్ ఆ వీడియో ప్లే చేశారు నాకు సార్, అసలు ఏం దాంట్లో ఏం బ్యాడ్ వే లేదు, జస్ట్ చేయబెట్టాడు. దానికి మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పడం, అట్లాంటి గేమ్స్ అన్నప్పుడు తోసింది ఆమె కూడా చాలా తోసారు ఆ బాల్స్ గేమ్ లో గానీ. మన పాయింట్ వేరే పోతుంది, మన మా తనుజని తిడుతున్నారా మీరు అని చెప్పి వద్దులే అండి. తనుజ కాదు, అందరు సూపర్ గా ఆడుతున్నారు, 9 మంది ఉన్నారు, అందరూ బాగా ఆడుతున్నారు.
మళ్ళీ మేము తనుజని ఇట్లా ఏమంటలేము మళ్ళీ నన్ను కమెంట్ నాకు నేను అందరూ డిలీట్ చేసుకోలేకపోతున్నా తర్వాత తిట్టరా బాబా అని చూస్తూనే ఉన్నా ఏం తిడుతున్నారు అయ్యా నన్ను. తనుజ అగేన్స్ట్ కాదు, వెరీ గుడ్ ప్లేయర్, కానీ ఎమోషనల్ గా ఎక్కువ తనుజని మేము చేసిన వీడియోలలో కూడా తనుజని మెచ్చుకున్న వీడియోస్ కూడా ఉన్నాయి. ఎక్కువ తనుజ గురించే మాట్లాడుతారు. ఒకళ్ళైతే మీరు అంతా తనుజ గురించి మాట్లాడుతున్నారు, వేరే కంటెస్టెంట్ గురించి మాట్లాడండి కూడా అంటున్నారు. అండ్ మనం భరణి గురించి మాట్లాడితే కూడా భరణి గారి గురించి కూడా మాట్లాడితే కింద కామెంట్లు వచ్చేమంటున్నారు, భరణి గారు మీకు వీడియోలు వేరే వాళ్ళ గురించి చేయాల్సిన టాపిక్ ఏమ్స్ దొరకలేవా మీకు, భరణి గురించే మాట్లాడుతున్నారని చెప్పి అంటున్నారు. అరే భయ్ మేము భరణి గురించి చేస్తున్నాం, తనుజ గురించి చేస్తున్నాం, ఇమాన్యుయల్ గురించి అని అంటే టాపిక్స్ ఏం దొరకక మేము, ఎందుకంటే బాండింగ్స్ ఎక్కువ, బాండింగ్స్ వల్ల ఒక కంటెంట్ క్రియేట్ అవుతుంది హౌస్ లో అని దాని మీద మాట్లాడడం. ఇప్పుడు 10th వీక్ వచ్చింది, ఇప్పుడు ఫ్యామిలీ వీక్, ఇప్పుడు అంతా ఎమోషనల్ బాండింగ్స్ ఎమోషనల్ స్టఫ్ ఉంటది, దాని గురించి మేము మాట్లాడతాం. తర్వాత దగ్గర పడుతున్న ఇంకా అగ్రెసివ్ గా టాస్క్లు ఉంటాయి, అన్ని ఎవ్రీ సీజన్ ఉంటది. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు 9 members లో టాప్ 5 రావాలంటే అందరూ కష్టపడుతూనే ఉంటారు, అగ్రెసివ్ గా. ఇప్పటి నుంచి మాస్క్లు వేసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు దాంట్లో. ఎందుకంటే నేను మాస్క్లు అంటే గుర్తొచ్చింది బ్రో, నాకు కళ్యాణ్ టాపిక్ గుర్తొచ్చింది ఒకటి. ఫ్యామిలీ వీక్ సంజనకి దూరం అవుతుంది అని అనుకున్నా అని ఒక టాపిక్ వచ్చింది. వచ్చినప్పుడు ఈయన ఏంది బ్రో నాకు అర్థం కాదు, సాక్రిఫైస్ చేస్తా అంటాడేంది కళ్యాణ్, అది ఆయన స్ట్రాటజీ అని నేను చెప్పాను. కానీ వాళ్ళ పేరెంట్స్ తో బాండింగ్ ఉందంటాడు, కానీ హౌస్ లో అందరూ చిన్నోండి కదా వీళ్ళు. ఇప్పుడు సంజన అంటే రీసెంట్లీ యూనో పాప పుట్టింది, బాబు పాప పుట్టిన 5 months. ఆ కన్సర్న్ చూపిస్తాడు, కానీ ఆ కన్సర్న్ ఏమవుతుందంటే అది ఆడియన్స్ అట్రాక్ట్ చేయాలని చెప్పి చేస్తుంటా పవన్ అని చెప్పి మనకు వచ్చినాయి కొన్ని కాల్స్ కూడా వచ్చినాయి. అట్లున్నాయి సార్ అని అడుగుతారు, చూసి చెప్తాం మా అనాలిసిస్ ప్రకారం ఎట్లా చెప్తాం మనకేం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందనంటే అందరు ఉన్నారు, ఈయన కన్సర్న్ చూపించుతాడు, ఈయన కన్సర్న్ అది ఉంది అంటే ఏందనంటే అరే పాపం నా వల్ల ఇప్పుడు నా వల్ల ఒక మనిషికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అట్లా చూపించే ఆయన గుణం ఆయన ఉన్నది కావచ్చు, ఆయన క్యారెక్టర్ అదే కావచ్చు. కానీ అస్తమానం నువ్వు వచ్చి తనుజకి అప్పుడు అది ఏదో గిఫ్ట్ టైప్ తీసుకొని వస్తే అప్పుడు తనుజకి సాక్రిఫైస్ చేసి తనుజకి ఇచ్చేస్తా, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను సంజన గారి ఫ్యామిలీ వీక్ నేను సాక్రిఫైస్ చేస్తాను నా ఫ్యామిలీ వీక్ అని చెప్పి. అరే ఏంది భయ్ నువ్వు ఆ గేమ్ ఆడతానికి పోయినావు, ఇండివిజువల్ ప్లేయర్ నువ్వు, నీకు ఇప్పుడు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత పెరిగింది అని అంటే టాప్ 1 టాప్ 2 టాప్ 3 లో నువ్వు ఉంటావు. ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడు. తనుజ కళ్యాణ్ మన సర్వే ప్రకారంగా తనుజ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ టాప్ 3 పొజిషన్ లో. డీమాన్ కొంచెం 4th 5th జంప్ అవుతుంది, బికాస్ ఆ జంప్ కూడా బికాస్ ఆఫ్ దట్ యూనో రితు జాబ్ టాపిక్స్ లో అగ్రెసివ్ లో పోతుంది. కానీ కళ్యాణ్ అయితే మంచి పొజిషన్ లో, కానీ ఇలాంటి టైంలో ఇలాంటివి చేస్తే నువ్వు తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అంటున్నావు బ్రో నువ్వు అట్లా అంటున్నావు, కానీ నిన్న శుభన్ శెట్టి రేజ్ అవుతా ఆయన కూడా సీరియస్ అయ్యాడు. ఆయన వెళ్ళి అన్న వెళ్ళి ఆయన కూడా లెఫ్ట్ రైట్ ఇచ్చేసుకున్నాడు. సో ఆయన ఎక్కడ అగ్రెసివ్ ఉండాలా, ఎక్కడ సాఫ్ట్ గా ఉండాలా, ఎక్కడ యూనో ఏమంటారు డిప్లొమాటిక్ గా ఉండాలా అని చూస్తలేడు ఆయన. ఎవరు? మన కళ్యాణ్. తనుజ అలిగితే తనుజ పోయి మాట ఆమె అరుస్తుంది, కొంచెం స్పేస్ ఇవ్వవా నీ ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా అంటే లేసి వెళ్ళకుండా మళ్ళీ అక్కడే ప్లీట్ చేస్తుంది. ఆ ప్లీట్ రిక్వెస్ట్ చేసే దాంట్లో ఆయన ఏమనుకుంటున్నారు అంటే ఆడియన్స్ ఓకే పేషెన్స్ లెవెల్ బాగుంది అనుకుంటారు, కానీ అట్లా కాదు, వదిలేయాలా. ఫస్ట్ కొద్దిగా టైం ఇవ్వాలి. అగ్రెషన్ లో ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడినా కూడా అది ఇంకా రేజ్ అయితే తప్ప తగ్గిపోదు. సో నువ్వు కొంచెం టైం ఇచ్చి తర్వాత పోయి మళ్ళీ మాట్లాడితే ఓకే, కానీ అట్లా మాట్లాడితే అప్పుడే ఇంకింతేంది నిప్పు మీద ఉప్పేసినట్టే కదా. అవును, కరెక్టే. సో నెక్స్ట్ టాపిక్ మన ఇమాన్యుయల్ దొరా ఆయన ఇమాన్యుయల్ ప్రజల నాకు 10 weeks ఫస్ట్ నామినేషన్ అన్నారు. నామినేషన్ లోకి వచ్చానయ్యా, నన్ను కాపాడండి అయ్యా, సేవ్ చేయండి అయ్యా అని చెప్పి. హి విల్ బి ఆల్వేస్ ఆన్ టాప్ 3. అది గన్ షాట్ అది. కానీ ఆయన ఎందుకు అంత భయం అంటే భయం అనాలా లేకపోతే సేవ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం అనాలా? ఎందుకంటే 10 weeks వరకు ఆయన నామినేషన్ లకి రాలేదు కాబట్టి 10 weeks వరకు నామినేషన్ లకు వచ్చినా ఆయన సేవ్ అవుతూనే ఉండు. కానీ ఒక్కసారి కూడా ఇప్పటి వరకు రాలేదు కాబట్టి 10th week లో ఒకవేళ నేను వస్తే ఎట్లా ఉంటది, నేను ఉంచుతారా నన్ను తీసేస్తారా? యాక్చువల్ గా ఆయన రాకపోతుంటే ఆయన భరణిని నామినేట్ చేసిన తర్వాత ఆయన పెట్టిన 2 points నచ్చలేదు భరణికి. అంటే మీ ఫిట్నెస్ హెల్త్ వల్ల మీరు అట్లా అయినారని చెప్పి ఆయన కోపం వచ్చి మళ్ళా ఈయనని చేశారు. చేసి పాయింట్ కూడా నాకు నచ్చలేదు. అసలు ఇద్దరిది నామినేషన్ ఆర్ యూజ్లెస్ చెప్పాలంటే. అవును, గేమ్ వైజ్ యూజ్లెస్. ఆయన ఏమన్నాడు, ఆ గేమ్ లో గౌరవ్ కూడా ఉంటే గౌరవ్ పడేసాడు, కానీ భరణి ఎక్కువ అయింది. కానీ ఈయన పాయింట్ ఎట్లా అంటే ఆయనకి హెల్త్ ఇష్యూ వల్ల ఆడలేకపోయింది అని చెప్తే ఆయనకి ఈగో హర్ట్ అయింది. ప్రతిదానికి షోల్డర్ ప్రాబ్లమ్ రిబ్స్ ప్రాబ్లమ్ అని చెప్పి దానివల్ల గేమ్ ఆయన 100% ఇస్తున్నాడు.
అట్ ద సేమ్ టైం భరణి నామినేట్ చేసినప్పుడు సేమ్ ఇది అట్లా అన్నావు కదా నా గేమ్ వైజ్ దానికోసం నామినేట్, ఇంకోటి ఇప్పుడు దాకా నువ్వు నామినేట్ కాలేదు కదా నా పాయింట్ రేస్ కదా ఆయనకు సీరియస్ అయ్యాడు. అంటే ఇప్పుడు దాకా 10 weeks వరకు నేను నామినేట్ కాలేదని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నారా, ఇది పాయింటా, ఇది పాయింట్ కాదని చెప్పి అగేన్స్ట్. నామినేషన్ లో వస్తేనే కదా నామినేషన్ ఆ భయం ఎట్లా ఉంటది అని చెప్పి తెలిసేది. సో వచ్చిండు ఇప్పుడు ఎట్లా సేవ్ అవుతాడు కాబట్టి నామినేషన్ లో ఉన్నా కూడా ఆయన నామినేట్ అయినా సేవ్ అవుతాడు. నామినేషన్ వచ్చిన తర్వాత ఇన్స్టెంట్ గా బిగ్ బాస్ ఈ రోజు అయిపోయింది, నామినేషన్ అయిపోయిన తర్వాత ఆయన చేసిన ఆ స్టంట్ అందరు నవ్వారు. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అందరూ సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే అంటే నాకు తెలిసి ఈ నామినేషన్ వాజ్ వెరీ ఫెరోషియస్, అగ్రెసివ్ గా ఉంటే చాలా. సో అందరు నవ్వారు. సో ఇట్ వాస్ లైక్ ఇమాన్యుయల్ ఎండ్ ఆఫ్ ద డే, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి వాళ్ళందరూ ఎంటర్టైనర్స్ వాళ్ళు. లెట్స్ సీ ఫస్ట్ టైం నామినేషన్ లో ఏమవుతుందో చూద్దాం.